నమస్కారం స్నేహితులారా, మీ ఒత్తిడికి ఓ చిన్న బ్రేక్ కావాలా? మీ మొహంపై నవ్వు రావాలా? అయితే మీరు వచ్చినది సరైన చోటుకే. ఇది నవ్వుల అడ్డా. చీమలు దూరని చిట్టెడవిలో తిమ్మరాజు అనే జిత్తులమారి నక్క ఉండేది. అసలు కష్టపడకుండా మిగతా జంతువులను మోసం చేస్తూ కాలం గడిపేది. దాని మోసాన్ని గ్రహించిన మిగతా జంతువులు దానికి ఆహారం దక్కకుండా చేశాయి. కష్టపడటం చేతకాని ఆ నక్క ఆకులు తింటూ ఉండేది. కొన్నాళ్లకు బక్కచిక్కిపోయి నడవలేని స్థితికి వచ్చింది. ఒకరోజు ఆ మార్గంలో వెళ్తున్న పిల్లికి బక్కచిక్కిన నక్క కనిపించింది. అదేంటి నక్కబావా, ఇలా చిక్కిపోయావని అడిగింది. తన కష్టాన్ని చెప్పుకుంది నక్క. ఈ దగ్గర్లో ఒక విందు ఉంది, నేను వెళుతున్నాను, నువ్వూ వస్తే ఎవరికంటా పడకుండా కడుపు నిండా తినివద్దామని సలహా ఇచ్చింది. పిల్లితో వెళ్లిన నక్క అక్కడ ఆహారాన్ని కడుపు నిండా తిని పిల్లిని ఇంటివాళ్లకు పట్టించాలనే ఉద్దేశంతో పెద్దగా ఊళ్లపెట్టింది. ఇంతలో ఇంటివాళ్లు వచ్చి పిల్లిని నక్కని బంధించారు. వారి నుంచి ఎలాగోలా తప్పించుకున్న పిల్లి ప్రాణాలతో బయటపడింది. పుష్టిగా తిన్న నక్క పరుగు పెట్టలేక వారి చేతిలో చావు దెబ్బలు తిన్నది. నీతి: మంచివారికి చెడు తలపెట్టాలని చూస్తే మనకు చెడే జరుగుతుంది. నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకోసం మరిన్ని వీడియోలు చేస్తాను.